ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాల్లోకి మనం వెళ్తున్నాం. ఈ మనుషులు మనుగడ దేవుడు ఏర్పాటు చేశాడు. నేను చాలా వీడియోలు పెట్టాను, మనుషుల మీద ఆధారపడతావా దేవుడి మీద ఆధారపడతావా అని. మనుషుల ప్రేమతో బ్రతుకుతావా దేవుని ప్రేమతో బ్రతుకుతావా, అన్యాయం చేస్తూ బ్రతుకుతావా మంచిగా బ్రతుకుతావా అని వీడియోలు చాలా నేను యూట్యూబ్లో పెట్టాను. అయితే ఈరోజు అంశం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ శ్రద్ధగా వినండి. దేవుడి బిడ్డలో వినవలసిన వాక్యం, అలాగే ఇంకా దేవుణ్ణి తెలియని వారు కూడా ఈ వాక్యం వింటే మీరు కూడా తెలుసుకోండమ్మా బ్రదర్స్. హిందూ ముస్లిం క్రిస్టియన్ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మనుగడ ఎలాగైపోయిందంటే, స్వార్థప్రియులుగా సొంత ఆలోచనలతో తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఉప్పొంగిపోతున్నారు. మనుషులు మెప్పు కోసమే. ఈరోజు అంశం ఏమిటి అంటే, మనుషులు మెప్పు కోసమే బ్రతుకుతున్నారు. మనుషులు మెప్పు కోసమే బ్రతుకుతున్నారు, కానీ దేవుడు కోసం బ్రతకాలి, దేవుడు మెప్పు నాకు ఉండాలి, దేవుడే నన్ను మెచ్చుకోవాలి అని ఎవరికీ ఆలోచన లేదు. నేను అంటాను, నువ్వు మనుషులు మెప్పుతో బ్రతికితే, మనుషులు నన్ను మెచ్చుకోవాలని బ్రతికితే మనుషులందరూ ఎప్పటికైనా మట్టిపాలైపోతారని బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడి కోసం దేవుడు నిన్ను మెచ్చుకుంటే ముఖ్యంగా ఈ భూమి మీద నువ్వు ధన్యుడిగా ఉంటావు. చనిపోయాక నిత్యాగ్ని తప్పించబడి పరలోక రాజ్యానికి కూడా వెళ్తావు. సహోదరుడా సహోదరి, ఈరోజు మీ కుటుంబంలో కానీ మీ స్నేహితులతో కానీ సమాజంలో కానీ నీవెవరో నాకు తెలీదు, అయితే నువ్వు ఎలా ఉన్నావు? మనుషులు మెప్పు కోసం బ్రతుకుతున్నావా? అయితే నువ్వు ఖచ్చితంగా ఈ వాక్యం వినాలి, ఖచ్చితంగా వినాలి. దేవుని మెప్పు కోసం ఎవ్వరూ బ్రతకటం లేదు. మనుషులు మెప్పు కోసమే బ్రతుకుతున్నారు, ఉప్పొంగిపోతున్నారు. నేను కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మీతో చెప్తాను. ముందుగా చెవిగలవాడు వినుగాక మత్తయి సువార్త 13:9. వినండి. చెవిగలవాడు, నేను మంచిగా బ్రతకాలి, మనుషుల మెప్పు నాకు వద్దు, దేవుడే నన్ను మెచ్చుకుంటే చాలు అనుకున్నవాడు మాత్రమే వింటాడు. చెప్పేళ్లే అనుకుంటే ఒక దినము నీ యొక్క మెప్పు, ఈ మనుషుల మెప్పు నేను ఎక్కడికి తీసుకువెళుతుందో, నీ పరువు ఎక్కడికి తీసుకువెళుతుందో ఒక దినము నువ్వు బ్రతుకుంటప్పుడు నీకు తెలియదు. కానీ ఇక్కడ జైలు, ఇక్కడ గొప్పతనము, నీ బ్రతుకుంటప్పుడు ఏదో లోకాశ, అది భంగమైపోద్దని 112వ కీర్తన 10 చెప్తుంది. ఎందుకు భంగమైపోద్దంటే, ధనవంతుడు కూడా ఈ లోకంలో నేను ధనవంతుడని మనుషుల మెప్పు కోసం ఉప్పొంగిపోయి బ్రతికాడు, తనకి ఇష్టానుసారంగా బ్రతికాడు. తర్వాత మీరు చదువుకోండి, లోకాసు వార్త 16వ అధ్యాయం 23-24. యాతన పడుతున్నాడు ఆయన. మనుషులు మెప్పు కోసం బ్రతికాడు, దేవుడి కోసం బ్రతకలేదు. దేవుడిని నమ్ముకొని కూడా ఈరోజు దేవుడి బిడ్డలు కూడా మీరు ఎలా ఉన్నారు? మనుషులు మెప్పు కోసం బ్రతుకుతున్నారు, పొంగుతున్నారా? అయితే ఈ వాక్యం శ్రద్ధ కలిగి వినండి. చాలామంది సేవకులు చెప్తున్నారు, ఈ పనికి మాలినోడు, చదువు రాలేనివాడు, జ్ఞానము లేనివాడిని, ఒకనొకప్పుడు బుద్ధిహీనుడిగా ఉన్నాను, ప్రజల్లో తృణీకరించబడిన వాడిగా ఉన్న నన్ను పనికొచ్చేవాడిగా తన పాత్రగా చేసుకొని దేవుని ప్రేమను ప్రకటించే భాగ్యం నాకు ఇచ్చాడు. మా రక్త సంబంధికుల్లో, స్నేహితుల్లో కూడా, సమాజంలో ప్రతి ఒక్కరితో కూడా నేను పనికిరాని వాడిని, కానీ దేవుడి దృష్టిలో పనికొచ్చేవాడిగా ఉన్నాను. దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ముఖం మీద మాట్లాడితే కోపము అనుకోవడం తప్పు. ఒక మనిషి పాడైపోతుంటే గట్టిగా మాట్లాడి నువ్వు ఇలాగ ఉంటే చచ్చిపోతావరా అని చెప్పడంలో అది కోపం అంటే ఎలాగవుతుంది? ఒక మనిషిని బాగా చూడండి అని గర్దిస్తూ చెప్పడంలో అది కోపం అంటే ఎలాగవుతుంది? చాలా పొరపాటు. ఒక
సేవకుడిలో దేవుని ప్రేమతో నింపబడితే ఆ సేవకుడు మాటలు ఈ వీడియో చూస్తున్న నా కుటుంబ సభ్యులైనా, నా స్నేహితులైనా, ప్రజలైనా నేను ఒకటే చెప్తాను, మీరు మనుషుల మెప్పు కోసం బ్రతికితే, మీరు స్వార్థప్రియులుగా సొంత ఆలోచనలతో మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని బ్రతికితే మీరు దేవుణ్ణి చూడలేరు. మీ జీవితంలో తగ్గించుకున్న జీవితము, యథార్థమైన జీవితము, నీతి మార్గం మీతో పాటు మీ పిల్లలకి, మీ పిల్లల పిల్లలకు కూడా ఉంటే మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు మీ పట్ల దేవుడు చేస్తాడు. అంతేగాని ఏదో బ్రతుకుతున్నాంలే అని చెప్పేసి చక్కగా సినిమాలు చూపించి, డ్యాన్సులు నేర్పించి, పిల్లల్ని ఫ్రీగా వదిలి వాళ్ళ ఫ్రెండ్స్తో తాగు తిరుగుతూ ఉంటే, వారితో వీరితో గొడవలాడుతుంటే వారికి సపోర్ట్ చేస్తూ, మా తాత తర్వాత మా నాన్న, మా నాన్న తర్వాత నేను, నా తర్వాత నా పిల్లలు, పిల్లల తర్వాత నా మనవాళ్ళు అనుకుని వెళ్ళిపోతే నీ పరుగు ఎక్కడికి వెళ్తుందో ఒక్కసారి ఆలోచించు. నీ స్వార్థంతో బ్రతికితే నీ పరుగు లోకంలో ఉన్నవాడు ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతావు. నీలో ఉన్న గొప్పవాడు పరలోకంలో ఉంటాడు. నువ్వు నీతిమంతుడిగా, యథార్థమంతుడిగా నువ్వు ఆలోచించి ఉప్పొంగిపోకంట దేవుడు చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా నువ్వు ఉంటే ఒక దినము దేవుణ్ణి చూస్తావు. నేను నెక్స్ట్ వీడియో మాట్లాడతాను. దేవుడు ముందే చెప్పాడు, చెవిగలవాడు వినుడుగా. కానీ మత్తయి సువార్త 13:9 ప్రకారం మీరు వినండి. మనుషులు మెప్పు కోసం బ్రతుకుతున్నారు కానీ దేవుడు మెప్పు కోసం బ్రతకటం లేదు. ఇప్పటికైనా తెలుసుకొని మనుషుల మెప్పు మట్టికి తీసుకువెళ్ళిపోతుంది. మనుషుల మెప్పు కేవలం ఈ 70-80 సంవత్సరాలు మాత్రమే. దేవుని మెప్పు ఈ భూమి మీద ధన్యత ఉంటుంది. ఒక దినం పరలోక రాజ్యం చూస్తాం. నా తర్వాత ఆశీర్వాదం పిల్లల మీద పడుతుంది. పిల్లల మీదకి 1000 తరాలు వెళుతుంది. ద్వితీయోపదేశకాండం 5:10 చదువుకోండి. 1000 తరాలు కరుణించేవాడు ఉన్నాడని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు ధన్యుడివే. నెక్స్ట్ వీడియో మాట్లాడతాను. విన్నాం.